మన దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు పెళ్ళిబుకుతున్నాయి. ఎందుకు ఈ నిరసనలు ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నాయంటే మన దేశం యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ప్రముఖ పాత్ర నిర్వహించినటువంటి అంబేద్కర్ గారిని పట్ల తక్కువగా చేస్తూ మాట్లాడారనేది వస్తున్నది. దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడు కానీ చనిపోయిన వ్యక్తి గురించి ఆయన ఏం చేసిండేది వేరే విషయం. ఆయన ఈ దేశానికి తన మేధస్సుని ఇవ్వగలిగాడు. ఆయనలో తగిన మేధస్సు ఉంది కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయనని భారతదేశం యొక్క తొలి న్యాయశాఖ మంత్రిగా నియమించడం జరిగింది. అది ఇష్టాలు అవన్నీ కాకుండా ఆయనకున్న జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా కూడా నియమించారు. దేశంలో ఆయనకు సామాజిక న్యాయం కావాలి, అది ఆయన కోరుకున్నటువంటిది. అందుకే రాజ్యాంగ రచనలో ఆ భాగం యొక్క పూర్తి బాధ్యతను ఆయనకే అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అణగారిన వర్గాలు, దళితులు కానీ వెనుకబడిన తరగతుల వాళ్ళు కానీ వీళ్ళందరూ అభివృద్ధి చేయాలంటే వీళ్ళకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది. ఆ రిజర్వేషన్లు గురించి ఆయన మాట్లాడాడు. అది అమలు చేయడం జరుగుతుందా? సరే, ఎక్కడైనా ఆయన పేరుతో విగ్రహాలు పెట్టి ఉండొచ్చు, ఇంకేమైనా కట్టి ఉండొచ్చు. ఒక మహానుభావుడు ఏం చెప్తాడంటే మహాత్ముల విగ్రహాలను కట్టించి వారి ఆశయాలను అందులో సమాధి చేస్తారనేది చెప్పడం జరిగింది. అట్లా సామాజిక న్యాయం ఏ మేరకు జరిగింది అనేదాన్ని మనం చూసుకోవాలి. రిజర్వేషన్లు ద్వారా ఈయన అభివృద్ధి చేయొచ్చని ఆయన ఒక అభిప్రాయం. దాన్ని అప్పటి గవర్నమెంట్ ఆమోదించింది, కొనసాగుతున్నది. అయితే ఆ రిజర్వేషన్ల అమలు ఏ మేరకు ఉన్నది? రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒకటొకటిగా వదిలేసుకుని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్ముక తింటున్నారు. వాళ్ళు అమ్ముక తినడం వల్ల అందులో ఉండే రిజర్వేషన్ల అవకాశం లేదు. ప్రైవేటు వాడు రిజర్వేషన్లు అమలు చేయడు, అది వాడి ఇష్టం. కాబట్టి అలాంటి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఒక ఘటన జరిగితే ఘటన యొక్క పూర్వాపరాలను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంబేద్కర్ గారు రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఆయన అభిప్రాయాల ప్రకారము జనతాదళ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రిజర్వేషన్ల కోసమని ఒక మండల్ కమిషన్ వేశారు. ఆ మండల్ కమిషను బిపి మండల్ కమిషన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు ఒక సిఫార్సులు చేశారు. వాటి అమలుకు పూనుకుంటే వాటిని పక్కన పడేయడం కోసము మండల్ వ్యతిరేక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చారు. దాన్ని పక్కన పడేయడం కోసము రామ మందిర నిర్మాణం అనేటువంటి ఎజెండాను ముందుకు తెచ్చారు. దాన్ని పక్కన పడేశారు, రామ మందిర ఎజెండాను ముందుకు తెచ్చారు. ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక అల్లర్లు జరిగినాయి, అనేక మంది మరణిస్తూ వచ్చారు. వీరు అధికారంలో ఉన్నటువంటి చోట అల్లర్లు నిరంతరం జరుగుతున్నాయి.
గోత్రాల జరిగింది, గుజరాత్లో అదొకటే, తర్వాత కొంతకాలం జరిగింది అది. ఇప్పుడు మణిపూర్లో కొనసాగుతున్నది. వాళ్ళంతా అణగారిన వర్గాలే కదా, అంబేద్కర్ని గౌరవించే వాళ్ళు, అంబేద్కర్ని అభిప్రాయాలకు విలువిచ్చే వాళ్ళైతే అక్కడ గిరిజన తెగలకు ఎందుకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళ పట్ల ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఆ మణిపూర్లో మొత్తం గిరిజనులే ఉంటారు. వాళ్ళ పట్ల అక్కడ ఎందుకు అశాంతి ఎందుకు జరుగుతున్నది? చివరికి బీజేపీ ఎమ్మెల్యేలే కొందరు మా గిరిజన తెగలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన కూడా చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనం ఏంటంటే అంబేద్కర్ని గౌరవించడం అంటే ఆయన యొక్క ఉద్దేశాలని, ఆలోచనలని ఆచరణలో చూపెట్టడమే వాస్తవమైన గౌరవం. ఇది అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి దాన్ని మరిన్ని మీ ముందుకు తీసుకురావడం కోసము నాకు సహకరించండి. కామెంట్ల రూపంలో మీరు మీ జ్ఞానాన్ని అందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు బచ్చు భూమన్న, నిజామాబాద్, తెలంగాణ.